అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? దేవుడు మీ యందు శ్రద్ధ నిలపాలనుకుంటున్నారా? మీ నివాస స్థలము ఆశీర్వదించబడాలనుకుంటున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుదాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారా? మంచిది పిల్లరా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నాం. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి ఎదకిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమలాడుకుని ఎడల, నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధల్లజేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినాను, తుదను నీవు మహా అభివృద్ధి పొందుదువు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి. అలాగనే మీ పక్షమును నిలవబడుకున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మచేత నింపి అభిషేకించి ఏదైతే నీ ప్రియబిడలతో మీరు మాట్లాడాలని ఉద్దేశించున్నారో ప్రతి మాట నా హృదయంలో పెట్టి నోటి ధర వినిపించండి. అలాగే నీ వాక్యాన్ని నింటున్న ప్రతి బిడ్డకు కూడా వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని ఇచ్చి మమ్మల్ని మీరు అక్కడికి అందరినీ సిద్ధపరుచుకొని మా ద్వారా నశించిపోతున్న ఆత్మలను అనేక మందిని పరలోక రాజ్యానికి సిద్ధపరుచుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మంచిది క్రీస్తునందులరా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే మనం అభివృద్ధి పొందడం ఎలా అన్న అంశంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. మంచిది పిల్లరా. ఈరోజు మనం దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం ఏ రీతిగా అభివృద్ధి పొందాలో దేవుని వాక్యం ఇక్కడ చక్కగా తెలియపరుస్తుంది. ఇంతవరకు దేవుని యొక్క బిడ్డ, సహోదరి సహోదరుడా, నీవు అభివృద్ధి పొందకుండా ఉన్నట్లయితే ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నీవు అభివృద్ధి పొందాలని మరి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏ రీతిగా అభివృద్ధి పొందాలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు నీ జీవితంలో అభివృద్ధి లేకపోతే ఇదిగో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా మనం అభివృద్ధి పొందడం ఎలా అంటే, మొదటి పాయింట్ మనం చూస్తే నీవు జాగ్రత్తగా దేవుణ్ణి ఎదకాలి. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి ఎదకాలి. ఎవరైతే జాగ్రత్తగా దేవుణ్ణి ఎతకుతారో, జాగ్రత్తగా దేవుని మార్గాల్లో కొనసాగుతారో, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వెంబడిస్తారో, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తారు పిల్లరా, అటువంటి వారు అభివృద్ధి పరచబడతారు. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు జాగ్రత్తగా మరి దేవుణ్ణి ఎతకాలి. మనుషుడు అనేకమైన విషయాల్లో జాగ్రత్త పడుతున్నాడు. సంపాదించే విషయంలో జాగ్రత్త పడుతున్నాడు, వ్యాపారం చేసే విషయంలో జాగ్రత్త పడుతున్నాడు, ఉద్యోగం చేసే విషయంలో జాగ్రత్త పడుతున్నాడు. అలాగనే అనేకమైన కార్యక్రమాల విషయంలో, తన సొంత పనుల విషయంలో జాగ్రత్త పడుతున్నాడు. ఈ లోక సంబంధమైన విషయాల్లో జాగ్రత్త పడుతున్నాడు. కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో, దేవునికి సంబంధించిన విషయాల్లో మనుషుడు అజాగ్రత్తగా ఉన్నాడు. అందుకే ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆలోచించు. నీవు అభివృద్ధి పొందాలంటే నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి ఎతకాలి. ఎవరైతే జాగ్రత్తగా దేవుణ్ణి ఎదుగుతారో వారు అభివృద్ధి పరచబడతారు. ఈరోజు నువ్వు దేవుణ్ణి జాగ్రత్తగా ఎదుగుతున్నావా లేదా? సహోదరి సహోదరుడా, ఆలోచించు. మనుషుడు దేవుణ్ణి జాగ్రత్తగా ఎదిగే విషయంలో ఫెయిల్ అయిపోతున్నాడు. అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉన్నాడు. తన ఆరోగ్య విషయంలో జాగ్రత్త కలిగి ఉన్నాడు. మరి తన యొక్క కుటుంబ విషయంలో జాగ్రత్త కలిగి ఉన్నాడు. తన పిల్లల విషయంలో జాగ్రత్త కలిగి ఉంటున్నారు. తాము చేసుకుంటున్నటువంటి ఉద్యోగం, వ్యాపారము, వ్యవసాయము అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటున్నాడు. కానీ దేవుని దగ్గరకు వచ్చేతలికే, ఆత్మ సంబంధమైన విషయాల్లోకి వచ్చేతలికే అజాగ్రత్తగా ఉంటున్నాడు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు జాగ్రత్తగా దేవుని ఎదుగునట్లయితే ఆయన నువ్వు కనుగొంటావు, నువ్వు అభివృద్ధి పరచబడతావు అని వాక్యము తెలియపరుస్తూ ఉంది. మరి అందుకే వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటుంది. సామెతల గ్రంథము మరి 8వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట మనకి రాయబడి ఉంటుంది. అక్కడ నన్ను వెదకవారు నన్ను కనుగొందురు
అని రాయబడి ఉంటుంది. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన్ని ఎదికిన వారు ఆయన్ని కనుగొంటారు. ఆయన్ని వెదికిన వారికి తన్ను తాను ఆయన కనుపరుచుకుంటారు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి ఎదిగినట్లయితే ఆయన నీకు తన్ను తాను కనుపరుచుకుంటాడు. కనుపరుచుకొని నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వస్తాడని వాక్యం మనకి తెలియపరుస్తుంది. అందుకే వెదకుడి మీకు దొరికెదను అని మరొక చోట దేవుని యొక్క వాక్యము రాయబడి ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే మరి 10 ఎండు నాణ్యాలు కలిగినటువంటి ఒక సహోదరి కూడా వాటిల్లో ఒక నాణ్యాన్ని పోగొట్టుకున్నప్పుడు ఆ నాణ్యాన్ని మళ్ళా దక్కించుకోవడానికి, ఆ నాణ్యాన్ని మళ్ళా పొందుకోవడానికి, ఆ నాణ్యాన్ని మళ్ళా పొందుకొని అనుభవించడానికి, సంతోషించడానికి ఆమె చేపర తీసుకొని ఇల్లంతా కూడా శుభ్రంగా ఊడిసింది. ఎప్పుడైతే తాను జాగ్రత్తగా ఇల్లంతా శుభ్రంగా ఊడిచిందో తాను పోగొట్టుకున్నటువంటి ఆ ఎండి నాణ్యాన్ని మళ్ళా తిరిగి సంపాదించుకోగలిగింది, తిరిగి మళ్ళా పొందుకోగలిగింది, తిరిగి మళ్ళా ఆమె ఆనందించింది, సంతోషించింది. అంత మాత్రమే కాకుండా మరి తన స్నేహితుల్ని అనేక మందిని కూడా పిలిచి, ఇదిగో నేను పోగొట్టుకున్నటువంటి ఆ ఎండి నాణ్యాన్ని ఇదిగో మరలా నేను జాగ్రత్తగా వెతికి దాన్ని కనుగొన్నాను, అది నాకు దొరికింది, ఇదిగో నేను సంతోషిస్తున్నాను, నాతో కూడా కలిసి మీరు కూడా సంతోషించండి అని చెబుతుంది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి. ఈ యొక్క సమయంలో వాక్యం మనకి తెలియపరుస్తుంది. అందుకే మనం అభివృద్ధి పొందడం ఎలా అంటే, ఒకటి దేవుణ్ణి జాగ్రత్తగా మనము ఎదకాలి. అందుకే సామెతల గ్రంథంలో 8:17 ఆయన అన్నాడు, నన్ను వెతుకు వారికి నేను కనుగొందును అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మనం ఆలోచించేయండి, వెతుకు వారికి దొరుకుదును అని మత్తయి సువార్తలో రాయబడి ఉంది. ఇలా ఆలోచించి ఎదికే వాళ్ళకి ఆయన దొరకతాడు. అదేవిధంగా మరి లోకాసు సువార్తలో కూడా రాయబడి ఉంది, ఇదిగో మరి ఆ ఎండి నాణ్యాలు పోగొట్టుకున్నటువంటి సహోదరి తిరిగి ఆ ఎండి నాణ్యాన్ని, పోగొట్టుకున్న నాణ్యాన్ని తిరిగి దక్కించుకుంది, సంపాదించుకుంది, తాను కోల్పోయిన దాన్ని మళ్ళా తిరిగి పొందుకుంది. కారణము ఆమె జాగ్రత్తగా ఎదిగింది. ఈ వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నావో, నీ కుటుంబంలో ఏదైతే పోగొట్టుకున్నావో, దేన్నైతే కోల్పోయావో, దేన్ని కోల్పోయి నీకు సంతోషం లేదో, నీకు సమాధానం లేదో, నీకు నెమ్మది లేదో, దేని విషయంలో నువ్వు బాధపడుతున్నావో అది మళ్ళా తిరిగి ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. దాన్ని మళ్ళా నువ్వు తిరిగి పొందుకుంటావు. ఎప్పుడు తెలుసా? నువ్వు జాగ్రత్తగా ఎదిగినప్పుడు, నీ దేవుడిని నువ్వు జాగ్రత్తగా ఎదిగినప్పుడు ఆయన మళ్ళా తిరిగి నీకు దాన్ని అనుగ్రహిస్తాడు. సహోదరి సహోదరుడా, అందుకని నువ్వు కోల్పోయిన దాన్ని, నువ్వు పోగొట్టుకున్న దాన్ని, నీకు దూరమైంది నీకు మళ్ళా దొరకాలంటే, నువ్వు మళ్ళా ఆనందించాలంటే, నువ్వు మళ్ళా సంతోషించాలంటే, మళ్ళా నువ్వు నెమ్మదిగా ఉండాలి అంటే నువ్వు జాగ్రత్తగా ఆయన్ని ఎతకాలి. ఇది ఒకటి. రెండో విషయాన్ని మనం చూద్దాం. దేవునికి ప్రార్థన చేయాలి. అక్కడ రాయబడి ఉంటుంది, ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవునికి ప్రార్థన చేయాలి. రెండో పాయింట్, దేవునికి ప్రార్థన చేయాలి. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, నీవు అభివృద్ధి పొందాలి అంటే, నీ కుటుంబం అభివృద్ధి పొందాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే, దీవించబడాలి అంటే, రెండవదిగా ఆయనకి ప్రార్థన చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి. ఆయనతో సహవాసం కలిగి ఉండాలి, ఆయనతో స్నేహం కలిగి ఉండాలి, ఆయనతో సంబంధం కలిగి ఉండాలి. వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి, పరలోకంలో దేవుడు ఉన్నాడు, భూలోకంలో నీవు ఉన్నావు. ఆయనతో చక్కటి సంబంధాన్ని కలిగి ఉండాలి. ఇదిగో నీవు ప్రార్థన చేయటం ద్వారా నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావు, వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి ఈ రీతిగా దేవునికి మానవునికి ఒక చక్కటి సంబంధము ఏర్పడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే గమనించండి, దేవుని వాక్యం తెలియపరుస్తుంది, ఆయన అడుగు వారికి ఇచ్చే దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేయాలి, మనం ఆయనకు ప్రార్థన చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి, మన సమస్య ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి, మన విన్నపాన్ని ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి, ఆయనకు ప్రార్థన చేయాలి, ఆయనకు మనవి చేయాలి, ఆయనకు మొర్ర పెట్టాలి, ఆయన దగ్గర పశ్చాత్తాపడాలి, ఆయన దగ్గర కన్నీరు కారవాలి, ఆయన దగ్గర ఒప్పుకోవాలి, ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క సమయంలో ఆత్మదేవుడు తెలియపరుస్తున్నాడు, నువ్వు అభివృద్ధి పొందాలంటే దేవునికి ప్రార్థన చేయాలి, ఆయనకి మొరపెట్టాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి.
విజ్ఞాపనతో ప్రార్థన చేయాలి, పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి, దుఃఖంతో ప్రార్థన చేయాలి, వేదనతో ప్రార్థన చేయాలి. యాకోబు పెనుగులాడినట్టుగా దేవునితో నీవు ఆయన సన్నిధిలో పెనుగులాడాలి. నీవు పశ్చాత్తాపంతో కన్నీళ్లతో ఆయన సన్నిధిలో మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. రెండోది మనం చూస్తున్నాం, ప్రార్థన చేయాలి సహోదరి సహోదరుడా. అందుకే వాక్యం రాయబడి ఉంది, అడుగుడి మీకు ఇవ్వబడును. నువ్వు అడగాలి దేవుణ్ణి. ఏదైతే నీకు కావాలో, ఏదైతే నువ్వు పొందుకోవాలనుకుంటున్నావో, ఏదైతే నీకు అవసరంగా ఉందో, ఏదైతే నీకు కొదువుగా ఉందో, ఏదైతే నీకు లోటుగా ఉందో దానిని నీవు ప్రభువుని అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడును అని దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా ఆలోచించండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో ఆ మాట ఉంటుంది, నువ్వు అడిగి పొందుకోవాలి. అవును కదా, వాక్యం లేఖన భాగం మనకు చక్కగా తెలియపరుస్తూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇదిగో మీరు మీ పిల్లలు మిమ్మల్ని ఏదైనా అడిగినప్పుడు వాక్యం తెలియప ప్రభు అంటాడు కదా, మీరు మీ పిల్లలు మిమ్మల్ని రొట్టెని అడిగితే మీరు రాతినిస్తారా? చేపని అడిగితే పామునిస్తారా? గుడ్డుని అడిగితే తేలినిస్తారా అంటాడు కదా. మీరు చెడ్డవారయ్యిండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉన్నారే. మీ పరలోకపు తండ్రి అంతకంటే గొప్పవాడు కదా. మీరు ప్రార్థన చేస్తే, మీరు మనవి చేస్తే, మీరు స్తుతిస్తే, మీరు ఘనపరిస్తే ఆయన మీకు అనుగ్రహిస్తాడని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, మీరు చెడ్డవారయ్యిండి కూడా మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఈయనెరిగి ఉన్నారే. పరలోకపు తండ్రి గొప్పవాడు కదా, మన ప్రభు గొప్పవాడు కదా. ఆయన్ని అడిగితే నిశ్చయముగా మనకు అనుగ్రహిస్తాడు. ఆయన్ని అడిగితే ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు. అడుగువారు పొందుకుంటారని వాక్యం రాయబడి ఉంది. అందుకే నీవు ఆయన్ని అడగాలి. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా గమనించు. మనం అభివృద్ధి పొందాలంటే రెండోదిగా దేవునికి ప్రార్థన చేయాలి. అలాగనే మూడోదిగా మనం ఆలోచన చేస్తే పరిశుద్ధంగా జీవించాలి. నీవు పవిత్రుడు అయిన ఎడల అని రాయబడింది యోబు గ్రంథంలో. పరిశుద్ధంగా జీవించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. నీ యొక్క ఆలోచనలో పరిశుద్ధత ఉండాలి, నీ మాటల్లో పరిశుద్ధత ఉండాలి, నీ చూపుల్లో పరిశుద్ధత ఉండాలి, నీ దేహంలో పరిశుద్ధత ఉండాలి, నీ సాక్ష్యములో పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధంగా జీవించాలి. మనం అభివృద్ధి పరచబడాలంటే, మనం దీవించబడాలంటే, మనం వర్ధిల్లాలంటే దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఇదిగో పరిశుద్ధంగా జీవించాలి. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఎందుకు నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నావు? ఎందుకు దేవుని యొక్క దీవెని పొందుకోలేకపోతున్నావు? ఎందుకు మరి లేమిలో ఉన్నావు? ఎందుకు కరువులో ఉన్నావు? ఎందుకు కాటకాల్లో ఉన్నావు? ఎందుకు ఇబ్బందుల్లో ఉన్నావు? ఒక్కసారి ఆలోచించు. దేవుడు ఆశించినటువంటి ఆ పరిశుద్ధత నీలో లేదేమో ఆలోచించు. దేవుడు కోరుకున్నటువంటి ఆ పరిశుద్ధత నీలో లేదేమో ఆలోచించు. అందుకనే దేవుని యొక్క మరి ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క దీవెనను పొందుకోలేకపోతున్నాయేమో ఆలోచించు. ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. మరి పరిశుద్ధులంటేనే ఆయనకి ఇష్టము. ఆలోచించండి, పరిశుద్ధులంటేనే మరి ప్రభువుకి ఇష్టము. పరిశుద్ధులకే రేపు పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది. పరిశుద్ధులకే పరలోక రాజ్యంలో అవకాశం ఉంటుంది. పరిశుద్ధులు మాత్రమే ఆయన చేర్చుకుంటాడు అక్కడ. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు గనక, పరలోకం పరిశుద్ధమైనది గనక, దేవదూతలు పరిశుద్ధులు గనక రేపు ఆ పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే భూలోకంలో ఇక్కడ పరిశుద్ధంగా జీవించాలి. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధత అవసరమైనది, పవిత్రత అవసరమైనది. పరిశుద్ధులంటేనే ఆయనకి ఇష్టము. పరిశుద్ధులకే పరలోక రాజ్యంలో ప్రవేశము. అందుకే పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువుని చూడలేరని వాక్యం రాయబడి ఉంది. ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యం రాయబడి ఉంటుంది. పరిశుద్ధత లేకుండా ఎవరూ ప్రభువుని చూడలేరు, ప్రభువుని దర్శించలేరు, పరలోక రాజ్యంలో ఉండలేరని వాక్యం తెలియపరుస్తుంది. అందుకే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఏప్రిల్కి రాసినటువంటి పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది. 13వ అధ్యాయము 12వ వచనములో కాబట్టి యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొందెను
అని రాయబడి ఉంది. వాక్యం ఉంటున్నటువంటి సహోదరి సహోదరులరా, మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి, మన పాపాలు కడగడానికి, మన శాపాలను కడగడానికి, మన అపరాధాలు కడగడానికి, మన దోషాలను కడగడానికి యేసు క్రీస్తుల వారు తన యొక్క స్వరక్తము చేత ఇదిగో మన పాపాలు కడిగాడు. అందుకే ఆయన గవిని ఎలుపుల శ్రమ పొందెను అని రాయబడిందిరా. గవిని ఎలుపులా ఆయన కష్టపడ్డాడు, శ్రమ పడ్డాడు. మన పాపాల కొరకై ఆయన అంగీ తీసివేయబడింది. మన పాపాల కొరకై ఆయన ఈపి మీద కొరడా దెబ్బలు కొట్టబడ్డాయి. మన పాపాల కొరకై ఆయన పిడిగుద్దుల చేత గుద్దబడ్డాడు. మన పాపాల కొరకై ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. మన పాపాల కొరకై ఇదిగో ఆయన యొక్క శరీరం అంతా కూడా నాగేళ్ళ సాలవలే దున్నబడింది. మన పాపాల కొరకై శిలువ మోసుకుంటూ వెళ్ళాడు. మన పాపాల కొరకై ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి. మన పాపాల కొరకై ఆయన యొక్క చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. మన పాపాల కొరకై ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన పరిశుద్ధమైన రక్తం కార్చాడు. ఆయన విలువైనటువంటి రక్తాన్ని కార్చాడు. ఆయన శ్రేష్టమైన రక్తాన్ని కార్చాడు. ఈ లోకానికి వచ్చి గొర్రె పిల్లలాగా ఆయన వధించబడ్డాడు. మన పాపముల చేతను, అపరాధముల చేతను, దోషముల చేతను, అతిక్రమముల చేతను మనం సచ్చిన వారమై ఉంటుండగా దేవుడు క్రీస్తులో మనల్ని బ్రతికించిన వాక్యం రాయబడి ఉంది. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, అందుకే మనం పరిశుద్ధంగా జీవించాలి. దేవుని వాక్యం మనకి చక్కగా ఇక్కడ తెలియపరుస్తుంది. కాబట్టి యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని ఎలుపుల శ్రమ పొందెను, శ్రమపడెను. నీ కొరకై యేసుక్రీస్తుల వారు శ్రమ పడ్డాడు. నీ కొరకై ఆయన నలగొట్టబడ్డాడు. నీ కొరకై ఆయన అపహాసించబడ్డాడు. నీ కొరకై అవమానించబడ్డాడు. నీ కొరకై దూషించబడ్డాడు. సహోదరి సహోదరుడా, ఆలోచించు. అందుకే మనం పరిశుద్ధంగా జీవించాలి. మనము అభివృద్ధి పొందడం ఎలా అనే వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడరా, మనం మూడోదిగా పరిశుద్ధంగా మనము జీవించాలి, పవిత్రంగా మనం జీవించాలని వాక్యం తెలియపరుస్తుంది. తర్వాత మనం అభివృద్ధి పొందడం ఎలా అంటే, నాలుగోదిగా మనము యథార్థంగా జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, మనం యథార్థంగా జీవించాలి. మనలో యథార్థమైనటువంటి ఆలోచనలు ఉండాలి, యథార్థమైనటువంటి తలంపులు ఉండాలి, యథార్థమైనటువంటి మాటలు ఉండాలి, యథార్థమైనటువంటి ప్రవర్తన ఉండాలి. మనం ఈ లోకంలో యథార్థంగా జీవించాలి. మరి లోపల ఒకటి బయట ఒకటి మళ్ళీ ఉండకూడదు. మరి హృదయంలో ఒకటి నోట ఒకటి మళ్ళీ ఉండకూడదు. మనం ఎక్కడున్నా కానీ యథార్థంగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, కొంతమంది ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, 10 మందిలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, ఇంటిలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, చర్చిలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, ఆఫీసులో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు. ఆలోచించేయండి. దైవజనుల దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, సంఘస్థుల దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, లోకంలో ఉన్నప్పుడు మరొకలాగా ఉంటారు. ఆలోచించేయండి. అనేక మంది నటించే జీవితాన్ని ఈరోజు జీవిస్తున్నారు. అందుకే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు. అందుకే వారు అభివృద్ధి పరచబడలేకపోతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించేయండి. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఎందుకు నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నావు? ఎందుకు దేవుని పొందుకోలేకపోతున్నావు? ఎందుకు అభివృద్ధి పొందడం లేదో ఆలోచించు. ఈరోజు అనేక మందిని మనం గమనించినప్పుడు యథార్థత లేదు, మాట తప్పేవాళ్ళు, మాట మార్చేవాళ్ళు. వాక్యం మనకి తెలియపరుస్తుంది, మనం మాటిచ్చి తప్పకూడదు. నష్టము కలిగినాను మాటిచ్చి తప్పకూడదని వాక్యం రాయబడి ఉంది. యథార్థవంతులకి రేపు పరలోక రాజ్యంలో ప్రవేశము. అందుకే మనం నాలుగోదిగా యథార్థంగా జీవించాలి. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్న సమయంలో నువ్వు యథార్థంగా జీవించగలుగుతున్నావా? ఆలోచించు. నువ్వు యథార్థంగా జీవిస్తే నీవు అభివృద్ధి పరచబడతావు. అందుకే దేవుని వాక్యం మరొక చోట ఈ రీతిగా రాయబడింది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనంలో, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుంది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడే ఈ మాట చెప్తున్నాడు. నువ్వు యథార్థంగా జీవిస్తే నీ యొక్క గుడారము వర్ధిల్లుతుంది, నీ కుటుంబం వర్ధిల్లుతుంది, నీ బిడ్డలు వర్ధిల్లుతారు. యథార్థవంతుల మీద ఆయన కనుదృష్టి ఉంది. యథార్థవంతుల్ని ఆయన వర్ధిల్లింపజేస్తాడు. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. యథార్థవంతులకు ఆయన ఆనందాన్ని ఇస్తాడు. యథార్థవంతుల గుడారాన్ని ఆయన వర్ధిల్లింపజేస్తాడు. వాక్యం తెలియపరుస్తుంది. సహోదరుడా సహోదరి,
యథార్థంగా నువ్వు జీవించాలి. యథార్థమైనటువంటి మార్గాల్లో నువ్వు నడిపించబడాలి. నీ హృదయంలో యథార్థత ఉండాలి. నీ నోట్లో యథార్థత ఉండాలి. నీ చూపులో యథార్థత ఉండాలి. నీ ప్రవర్తనలో యథార్థత ఉండాలి. మరి నువ్వు ఎక్కడున్నా సరే యథార్థత ఉండాలి. నువ్వు ఇంట్లో ఉన్నా, చర్చిలో ఉన్నా, సంఘములో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా యథార్థంగా జీవించాలి. నీ మాట అంటే మాటే, అట్లా యథార్థంగా జీవించాలి. అప్పుడు నీ గుడారము వర్ధిల్లుతుంది. అప్పుడు నీ గుడారము అభివృద్ధి పరచబడుతుంది. అప్పుడు నీ గుడారము విస్తరిస్తుంది అని వాక్యం మనకి తెలియపరుస్తుంది. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, అలాగనే మనం ఆలోచన చేస్తే ఆ తర్వాత మనం గమనిస్తే యోబు గ్రంథంలో దేవుడు నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. 4 విషయాల్లో మనం జాగ్రత్త పడితే 5వ విషయం కాడి నుంచి దేవుని కార్యం మన జీవితంలో ప్రారంభించబడుతుంది. నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన అంశం ఏంటంటే మనము వర్ధిల్లటం, మనం అభివృద్ధి పొందడం ఎలా అన్న అంశంలో నుంచి మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. మనం అభివృద్ధి పొందడం ఎలా అంటే, 1 దేవుణ్ణి జాగ్రత్తగా మనం వెతకాలి. 2వది మనం చూస్తున్నాము దేవునికి ప్రార్థన చేయాలి. 3వదిగా మనం చూస్తున్నాము ఇదిగో పరిశుద్ధంగా జీవించాలి. 4వదిగా మనం గమనిస్తున్నాము యథార్థంగా జీవించాలి. ఎప్పుడైతే మనం యథార్థంగా జీవిస్తామో అప్పుడు దేవుడు నిశ్చయముగా నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకో తెలుసా? నీవు దేవుని జాగ్రత్తగా ఎదికేవు గనక. ఎందుకో తెలుసా? నీవు దేవునికి ప్రార్థన చేసావు గనక. ఎందుకో తెలుసా? నీవు పరిశుద్ధంగా జీవించావు గనక. ఎందుకో తెలుసా? నీవు మరి యథార్థంగా జీవించావు గనక. ఇవన్నీ గమనించినటువంటి దేవుడు నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. నీ కుటుంబం పట్ల శ్రద్ధ నిలుపుతాడు. నీ పట్ల దేవుడు ఒక బాధ్యతను తీసుకుంటాడు. నీకు దేవుడు సహాయం చేస్తాడు. నీ పట్ల కార్యం చేయడానికి ఆయన ముందుకు వస్తాడు. ఇదిగో ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె, ఇదిగో నా వాక్యానుసారంగా జీవిస్తున్నారు, వారి పట్ల నేను సహాయం చేయాలని దేవుడే నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపును అనే వాక్యం రాయబడుతుంది. ఈ వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, దేవుడే నీ పట్ల శ్రద్ధ చూపిస్తే, శ్రద్ధ వహిస్తే అప్పుడు నీ స్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. నీ కుటుంబం ఎలా ఉంటుందో ఆలోచించు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన శ్రద్ధ నిలిపితే మన స్థితి మారుతుంది. ఆయన శ్రద్ధ నిలిపితే మన పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఆయన మన మీద శ్రద్ధ నిలిపితే మన కుటుంబ పరిస్థితుల్లో అన్నిటిల్లో కూడా మార్పు పొందుతుందని మనం గుర్తించాలి. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీ పట్ల శ్రద్ధ నిలిపి నీకెక్కడ ఏమి కావాలో వాటిని ఆయన సిద్ధపాటు చేస్తాడు. ఎక్కడ ఏమి కావాలో వాటిని నీకు అమరుస్తాడు. ఏ రోజుకి ఏది కావాలో, ఏ టయానికి ఏది కావాలో, ఎప్పుడు ఏది కావాలో దానిని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి, సహోదరుడా, ఆలోచించే సమయంలో దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంటుంది. 4 విషయాల్లో మనము జాగ్రత్త కలిగి ఉన్నట్లయితే 5వదిగా నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు అనే వాక్యం మనకి రాయబడింది. ఆయన శ్రద్ధ నిలిపితే నిన్ను పట్టించుకుంటాడు. ఆయన నిన్ను పట్టించుకుంటాడు. నిన్ను పట్టించుకొని నీ పట్ల కార్యం చేయడానికి ప్రారంభిస్తాడు. నిన్ను పట్టించుకొని నీ కుటుంబం పట్ల కార్యం చేయడానికి ప్రారంభిస్తాడు. నిన్ను పట్టించుకొని నిన్ను అభివృద్ధి పరచడానికి ప్రారంభిస్తాడు. తర్వాత 6వదిగా మనం చూసినట్లయితే నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు ప్రియ సహోదరులారా, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్లజేస్తాడు ఆయన. ఆలోచించు. నీ నీతికి తగినట్టుగా, నీ మంచికి తగినట్టుగా, నీ జీవితానికి తగినట్టుగా, నీ సాక్ష్యానికి తగినట్టుగా, నీ ప్రవర్తనకి తగినట్టుగా ఆయన నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింపజేస్తాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను వర్ధిల్లింపజేస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు. వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, దేవుని బిడ్డ, ఆలోచించే సమయంలో అందుకే ఆయన చక్కగా వాక్యం తెలియపరుస్తుంది. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్లింపజేస్తాడు. ఆశీర్వదించడానికి ఆయన ప్రారంభిస్తాడు. వర్ధిల్లింపజేయడానికి ఆయన ప్రారంభిస్తాడు. హెచ్చించడానికి ఆయన
ప్రారంభిస్తాడు. ఆయన ఆశీర్వదిస్తే నిన్నెవరూ ఆపలేరు. ఆయన ఆశీర్వాదాన్ని నీ దగ్గర నుంచి ఎవరు దోసుకోరు. ఆయన ఆశీర్వాదము ఏ మనుషులు దోసుకోలేరు. ఆయన ఆశీర్వదిస్తే ఏ శత్రువులు దోసుకోలేరు. ఆయన ఆశీర్వదిస్తే ఏ సాతానుడు దోసుకోలేడు. ఆయన ఆశీర్వదిస్తే అది నిజమైన ఆశీర్వాదము, అది నిజమైనటువంటి దీవెన, అది నిలిచినటువంటి ఆశీర్వాదము. నీవు అభివృద్ధి పరచబడతావు, నీవు విస్తరించబడతావు, నీ కుటుంబం దీవించబడుతుంది, నీ బిడ్డలు దీవించబడతారు. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్లజేయును. ఆశీర్వాదం ఎక్కడుంది? దేవుడు మన చేతికి అప్పగించున్నాడు. ఆశీర్వాదాన్ని మనకి ఆయన అప్పగించున్నాడు. మనం జీవించే జీవితంలోనే ఆశీర్వాదం ఉంది. మనం జీవించే జీవితాన్ని బట్టి మన కుటుంబం వరదలుతుంది. మనం జీవించే జీవితాన్ని బట్టి మన బిడ్డలు వరదలుతారు. మనం జీవించే జీవితాన్ని బట్టి మనము అభివృద్ధి పరచబడతాము, దీవించబడతాము, హెచ్చించబడతాము, ఘనపరచబడతాము. దేవుడి కృపను మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకు ఈరోజు అనేక మంది వర్ధలు లేకపోతున్నారు? అనేక కుటుంబాలు వర్ధలు లేకపోతున్నారు. ఎందుకు అభివృద్ధి పరచబడలేకపోతున్నారంటే, ఇదిగో దేవుడు చెప్పినట్టుగా చేయనందువల్ల, వాక్యానుసారంగా జీవించకుండా ఉన్నందువల్ల, వాక్యం అనే వెలుగులో నడవకుండా ఉన్నందువల్ల, సత్యమనే మార్గంలో నడవకుండా ఉన్నందువల్ల అనేక మంది ఫెయిల్ అయిపోతున్నారు. అనేక మంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. అనేక మంది మరి దీన స్థితిలో ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. అందుకే వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. నీతిమంతులు సిగురాకు వలె వృద్ధి నొందుదురు. దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతులు సిగురాకు వలె వృద్ధి నొందుతారు. చూడండి, ఒక విత్తనాన్ని మనము వేసినప్పుడు భూమిలో అది ఒకరోజు వేసిన తర్వాత 1-2 రోజులకి దాని మొవ్వు కొంచెం కనిపిస్తుంది. తర్వాత దాంట్లో నుంచి ఇంకా కొంచెం ఎగురు కనిపిస్తుంది. మరి 3వ రోజు చూసినప్పుడు ఇంకా కాస్త ఎగురు పెద్దదిగా మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత చూసినప్పుడు మరొక ఎగురు దాంట్లో నుంచి వస్తుంది. ఈ రీతిగా రోజు రోజుకి దాంట్లో ఒక ఎదుగుదల కనిపిస్తుంటుంది. రోజు రోజుకి దాంట్లో ఒక అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. ఈ రీతిగా అది ఎదిగి ఆ తర్వాత ఫలింపులోకి వస్తుంది. విస్తారమైనటువంటి ఫలాన్ని ఆ యొక్క విత్తనం ఏం చేస్తుంది? ఇస్తుంది. దాంట్లో ప్రతిరోజు ఆ మొక్కలో ఎదుగుదల కనిపిస్తుంది. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరుడా, సహోదరి, దేవుని బిడ్డ, వాక్యం చెబుతుంది, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. నువ్వు నీతిగా జీవిస్తే ప్రతిరోజు నీలో ఒక అభివృద్ధి కనిపిస్తుంది. ప్రతిరోజు నీలో ఒక ఎదుగుదల కనిపిస్తుంది. నీ కుటుంబంలో ఒక అభివృద్ధి కనిపిస్తుంది. నీ కుటుంబంలో ఒక ఆశీర్వాదం కనిపిస్తుంది. అది ప్రతిరోజు మొక్కలో ఒక ఎదుగుదల, ఏ రీతిగా చిగురాకులో ఎదుగుదల కనిపిస్తుందో ప్రతిరోజు దాంట్లో ఒక కొత్త మార్పు కనిపిస్తుంది. నువ్వు నీతిగా జీవిస్తే ప్రతిరోజు నీలో ఒక కొత్త మార్పు కనిపిస్తుంది. ప్రతిరోజు నీ కుటుంబంలో ఒక ఆశీర్వాదం కనిపిస్తుంది. రోజు రోజుకి నువ్వు దీవించబడతా వస్తావు. వారం వారానికి నువ్వు దీవించబడతా వస్తావు. నెల నెలకు నువ్వు దీవించబడతా వస్తావు. సంవత్సరాలు మారుతున్న కొలది నువ్వు దీవించబడతా వస్తావు. ఆశీర్వదించబడతా వస్తావు. అభివృద్ధి పరచబడతా వస్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, నీలో ఒక కొత్త మార్పులు కనిపిస్తూ వస్తాయి. అందుకే నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ఈరోజు నిన్ను దేవుడు ఆయుధంగా వర్ధలింపజేయాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నిన్ను ఆ రీతిగా దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు. సహోదరి, సహోదరుడా, ఆలోచించు. తర్వాత మనం ఆలోచన చేస్తే చివరిగా 7వ పాయింట్ని మనం గుర్తించినట్లయితే, నీ స్థితి మొదట కొద్దిగా ఉండినాను, తుదకు నీవు మహాభివృద్ధి పొందుదు అని వాక్యం రాయబడి ఉంది. నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నాను, తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి, సహోదరుడా, దేవుని బిడ్డ, ఆలోచించు. ఒకవేళ ఈరోజు నీ దగ్గర ఆశీర్వాదం లేదేమో, ఈరోజు నువ్వు పేదరికంలో ఉన్నావేమో, ఈరోజు నువ్వు లేమిలో ఉన్నావేమో, ఈరోజు నువ్వు కరువులో ఉన్నావేమో, నీ కొరకే ఈ వాక్యాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ద్వారా నిన్ను బలపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా నీ జీవితంలో ఒక మార్పు రావాలి. ఈ వాక్యం ద్వారా నీ హృదయంలో ఒక మార్పు రావాలి. నీ సాక్ష్యంలో ఒక మార్పు రావాలి. నీ కుటుంబంలో ఒక మార్పు రావాలని ఆయన కోరుకుంటున్నాడు. నీవు తుదకు మహా అభివృద్ధి పొందుదువు.
నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నాను, ఇప్పుడు నీకు కొద్దిగా ఉండొచ్చు. ఈ వాక్యాన్ని నువ్వు అనుసరిస్తే ఇప్పుడు కొద్దిగా ఉండొచ్చు, ఇప్పుడు సాలిన జీవితం కలిగి ఉండొచ్చు, ఇప్పుడు నువ్వు తక్కువైన జీవితాన్ని కలిగి ఉండొచ్చు, ఇప్పుడు నువ్వు లేములో ఉండొచ్చు, ఇప్పుడు నువ్వు కరువులో ఉండొచ్చు, ఇప్పుడు నువ్వు కొదువులో ఉండొచ్చు, ఇప్పుడు నువ్వు ఆకలితో ఉండొచ్చు, ఇప్పుడు నువ్వు అవమానాలతో ఉండొచ్చు, ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, ఇప్పుడు శ్రమల మధ్యలో ఉంటూ ఉండవచ్చు, ఇప్పుడు పోరాటాల మధ్యలో ఉంటూ ఉండవచ్చు. సహోదరి సహోదరుడా, అయితే దేవుడి వాక్యం తెలియపరుస్తుంది, నీవు దేవుణ్ణి శ్రద్ధగా ఎదుకు. ఇప్పుడు కొద్ది స్థితిలో ఉన్న నీవు చేయాల్సింది ఏంటంటే దేవుని శ్రద్ధగా ఎదుకోకటి. శ్రద్ధగా ఎదిగిన వారికైనా తను తాను కనుపరుచుకుంటాడు. శ్రద్ధగా నువ్వు ఎదిగితే ఆలోచించేరా, ఎదుగు వారికైనా దొరకతాడు. శ్రద్ధగా ఎదిగితే ఎన్ని నాణ్యాన్ని పోగొట్టుకున్నటువంటి సహోదరికి మళ్ళీ దొరికి ఆనందించింది. నీ జీవితంలో కూడా మరలా నువ్వు ఆనందిస్తావు. ఏది నీ జీవితంలో పోగొట్టుకున్నావో, ఏది నీ కుటుంబంలో పోగొట్టుకున్నావో, ఏది నష్టపోయావో, ఏది కోల్పోయావో, దేనికి దూరం అయిపోయావో దాన్ని మరలా ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. దాన్ని నువ్వు మరలా పొందుకోబోతున్నావు, దాన్ని మరలా నువ్వు అనుభవించబోతున్నావు. కార్యం నీ పట్ల దేవుడు చేయబోతున్నాడు, కృపను అనుగ్రహించబోతున్నాడు. పోయింది మరలా నీకు దొరకబోతుంది, పోగొట్టుకుంది మళ్ళీ నువ్వు సమకూర్చుకోబోతున్నావు. నువ్వు మళ్ళీ తిరిగి సంతోషించబోతున్నావు, మళ్ళీ ఆనందించబోతున్నావు, మళ్ళీ ఉత్సాహించబోతున్నావు. దేవుడి సన్నిధిలో లేడి వలె గంతలైపోతున్నావు, తిరిగి నువ్వు సంతోషించబోతున్నావు, దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పబోతున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే నీవు శ్రద్ధగా దేవుణ్ణి ఎతకాలి ఒకటి. రెండవదిగా నీవు దేవునికి ప్రార్థన చేయాలి. నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, కన్నీరు గారిచి ప్రార్థన చేయి, దుఃఖంతో ప్రార్థన చేయి. యాకోబు పెనుగులు అన్నట్టుగా పెనుగులాడు, విజ్ఞాపన చేయి. దేవుని సన్నిధిలో నువ్వు మరలా పొందుకుంటావు. ప్రార్థన చేయి, దేవునికి నీకు చక్కటి సంబంధం కలిగి ఉంటుంది. అడుగు వారికైనా ఇచ్చే దేవుడై ఉన్నాడని వాక్యం మనకి తెలియపరుస్తుంది. ఆలోచించేయండి. ఆ తర్వాత మూడవదిగా పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించాలి. నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి ప్రారంభించు, మహా అభివృద్ధిలోకి వస్తావు. పవిత్రంగా జీవించు, పాపం లేకుండా జీవించు, లోకానికి దూరంగా జీవించు, పాపానికి దూరంగా జీవించు, ఆశలకు దూరంగా జీవించు, కోరికలకు దూరంగా జీవించు. సహోదరి సహోదరుడా, అలాగనే యథార్థంగా జీవించు. నాలుగోదిగా యథార్థంగా జీవించు. యథార్థవంతుల గుడారాన్ని ఆయన వర్ధిల్లింపజేస్తాడు. అప్పుడు ఐదోదిగా నిశ్చయంగా దేవుడు నీ యందు శ్రద్ధ నిలుపుతాడు, నిన్ను పట్టించుకుంటాడు. ఆ తర్వాత ఆరోదిగా ఆయన నిన్నేం చేస్తా అంటే నీ నీతికి తగినట్టుగా నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. అందుకే నీతిమంతులు సిగురాకు వలె వృద్ధిలోకి వస్తారు, యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుందని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అప్పుడు మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నాను, తుదకది మహా అభివృద్ధి పొందుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, అవును, అందుకే కదా యేసుక్రీస్తుల వారు ధనవంతుడు అయ్యిండు కూడా. మనం భేదవారం అయినప్పుడు ఆయన ధనవంతుడు పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చాడు. మనందరి పాపముల కొరకై, శాపములు, అపరాధములు, దోషముల కొరకై ఈ భూలోకానికి వచ్చి యేసుక్రీస్తుల వారు 33 కన్యమరియమ్మ గర్భమందు జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి మన కొరకై ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని గార్చాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మళ్ళా పునరుద్ధానుడై తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. మన కోసం త్యాగం చేసిన ప్రభు ఇదిగో రెండోసారి మళ్ళా నేడో రేపో రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకై మనము సిద్ధపడదాము, ఆయన రాకడ కొరకై సిద్ధపడదాము. ఈ భూలోకంలో కూడా అభివృద్ధి పొందుదాము, దీవించబడదాము. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల ప్రభువానికి స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ఈ వాక్యాన్ని నా 10 బిడ్డను కూడా బలపరచండి. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించి అందరూ కూడా అభివృద్ధి పరచబడే కృపను మీరు దయచేయమని వేడుకుంటున్నా. ఈ వాక్యానికి స్పాన్సర్ చేసిన సహోదరి కరుణమ్మ సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నా. వారిని, వారి కుటుంబాన్ని, వాళ్ళ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ, ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, గణపరుస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని ఈ చిన్న ప్రార్థన దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ గుండి మనకి భూలోకంలో సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. మా అడ్రస్ కోడూరు కండ్రిగా, సోస్త్రికం, టీపీ గూడూరు మండలం, నెల్లూరు జిల్లా. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959
96458024 మరి యొక్క నంబర్ 9640495124. మీ అందరికీ మా వందనాలు.